పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ రుణమేళ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మెగా రుణమేళలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే రోజు ఏకంగా 1.04 లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకప్పుడు లోన్ దొరకడం కష్టంగా ఉండేదని, నేడు బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు ఇవ్వడం గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఆయన అభినందించారు. గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేవని, కానీ నేడు మోదీ హయాంలో తోపుడు బండ్ల వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా రుణాలు అందుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా తెలిపారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్ కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊరల్లో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు.